బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం. అయ్యప్ప దేవాలయం ఒక తీర్థయాత్ర. స్వామి అయ్యప్పను 18 కొండల మధ్యలో వెలిసి ఉన్నాడు. ఈ సుందరమైన దేవాలయం అందమైన కొండలు మరియు దట్టమైన అరణ్యాలతో కప్పబడి ఉంది. ఈ దేవాలయం చుట్టుపక్కల అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని కలిగి ఉంది. అయితే దీని గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శబరిమలై దేవాలయం అత్యంత పురాతనమైన దేవాలయం. 12వ శతాబ్దం పండలం అనే రాజవంశం యొక్క రాజకుమారుడైన మణికంఠుడి దేవాలయం. దీనిని శస్తా మరియు ధర్మశస్తా అని పిలుస్తారు. శబరిమలై గురించి అనేక విషయాలు మీకు తెలిసే ఉంటాయి. మహిషి అనే రాక్షసి తన సోదరుడైన మహిషాసురుడి చావుకు దేవతలే కారణమనుకుని దేవతల మీద ద్వేషాన్ని పెంచుకుని ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు ఫలితంగా బ్రహ్మదేవుడు అనేక వరాలు ప్రసాదిస్తాడు. తనకి మరణం అనేదే లేకుండా వరాన్ని పొందుతాడు. ఆ వరాన్ని పొందిన అనంతరం అహంకారం చేత దేవతలకు ఋషిమునులను హింసిస్తుంటాడు. ఇందువలన భయపడిన దేవతలు హరిహరులను ప్రార్థిస్తారు. ఇందుకు హరిహరులు సంగమించి ఒక బిడ్డకు జన్మనిస్తారు. ఆ బిడ్డను అడవిలో చూసిన ఒక రాజు తన స్వంత కొడుకులాగా సాకి పెంచి పెద్ద చేస్తాడు. తదనంతరం పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నెలకొంటాడు. 1991లో కేరళ హైకోర్టు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ మరియు 50 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉండే మహిళలకు ప్రవేశాన్ని నిర్బంధించింది. భారతదేశం యొక్క సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పును పరిశీలన చేసి ఇప్పుడు మహిళలకు కూడా ప్రవేశాన్ని కల్పించాలని చర్యలు చేపట్టింది. ఈ దేవాలయపు మండల పూజ మకర సంక్రాంతి మరియు మహా విశ్వ సంక్రాంతిలో తెరుస్తారు. అదే విధంగా మలయాళం నెల ప్రారంభమైన మొదటి 5 రోజులు పూజలకు తెరుస్తారు. మకర సంక్రాంతి కేరళలో మకర విలక్కు అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో అనేక శతాబ్దాల కాలం నాటి దేవాలయం ఇది. ఈ దేవాలయం ఇతిహాసం ప్రకారం శబరిమలలో ఉన్న దశాబ్దాల దేవాలయం. పరశురాముని చేత స్థాపించబడిన 5వ శతాబ్దం నాటి దేవాలయాలలో ఒక్కటిగా చెప్పబడింది. ఇక్కడ అయ్యప్ప స్వామి బాలకుని విషయంలో దర్శనమిస్తాడు. శబరిమల అనే పేరు విన్న తక్షణమే సాధారణంగా మనకు గుర్తుకు వచ్చేది మకర జ్యోతి. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప జ్యోతిని చూచుటకు లక్షలాది భక్తులు వస్తారు. ఆ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపం అని భక్తులు నమ్ముతారు. అయితే కొందరు మాత్రం మకర జ్యోతి మూఢనమ్మకమని భక్తులను మోసం చేయుటకు కొందరు చేస్తున్నారని చెప్పుకునే ఆశ్చర్యకరమైన విషయం. ఏమిటి అంటే దానికి జవాబు ఇక్కడ ఉంది. స్వామి నెలకొన్న మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి జ్యోతి రూపమున దర్శనమిస్తున్నాడని భక్తులు నమ్ముతారు. 1999లో మరియు 2010లో జరిగిన త్రొక్కిసలాటలో అనేక మంది మరణించడం మరియు గాయపడడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత కొందరు మాత్రం తమ స్వార్థపూరిత దృష్టి వల్ల సృష్టించిన మూఢనమ్మకం దృఢంగా వాదిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.